హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జెడ్4 న్యూస్. నేను మీ సంజు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే గణపయ్య పండగనైతే గత 5 రోజులలో స్టార్ట్ కాబోతుంది. సో ఏ విధంగా మనం ఎగ్జైట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఆ ఒక్క పండుగ వాతావరణంలో చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక ఆధ్యాత్మిక భావన కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈ గణపతి పండుగ అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అయితే ఆధ్యాత్మిక భావనతో వినాయకుని దగ్గరికి అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆశయాలు ఏవైనా సరే ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో అలాంటి పండుగనైతే ఇంకో 5 రోజులు అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈ యొక్క తరుణంలో గణపతి పండుగ అనడంతోటే ఎక్కువ మట్టుకు యువకులందరూ కూడా కలిసిమెలిసి ఒక ఐక్యమత్యంతో ఒక యూనిటీతో ఒక గణపతిని కొంత చందా వేసుకొని మరీ తీసుకొని వస్తారు. సో గణపతి అనేది ప్రజెంట్ జనరేషన్లో ఎట్లుంటుందంటే ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో అయితే ప్రతి ఒక్కరు అయితే తీసుకొని ఒక మంచి ఉద్దేశాన్ని సమాజానికి ఇవ్వాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అలాంటి తరుణంలో గణపతులు ఏ విధంగా తయారవుతాయి, ఎక్కడ తయారవుతాయి అనే విషయంపై ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేనైతే సిద్దిపేటలోని పొన్నాల రూట్, మీకు ఐడియా ఉంటుంది కదా, అక్కడ ఆ సమీపంలో ఉన్నటువంటి శ్రీ గణేష్ ఆర్ట్స్ సంబంధించిన గణేష్ తయారు చేసే కేంద్రాల వద్దనైతే నేను ఉన్నాను. సో ఇక్కడ చూసినట్టయితే లార్జెస్ట్, నాకు తెలిసి చాలా పెద్దగా ఉన్నాయి గణపతులు కూడా. సో ఇక్కడ గణపతులు ఏ విధంగా తయారవుతాయి, అసలు తయారీకి ఎన్ని రోజుల టైం పడుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇక్కడ ఎంతమంది తయారుకు సంబంధించిన ఒక క్యాండిడేట్స్ ఉంటారు, వాటిపై అయితే మాట్లాడదాం. అదేవిధంగా ఈ తయారీకి కావాల్సిన సామాగ్రి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అసలు ఒక్కొక్క గణపతి రేటు ఏ విధంగా ఉంది, సో మన జనాలకు మనకు కావాల్సిన మన యూత్కు రీచ్ అయ్యేటట్టు ఉన్నది ఆ ప్రైజ్. అదేవిధంగా ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం ఏంటంటే మట్టి వినాయకులు వాడాలనుకుంటున్నారు. అది కూడా ఎంతవరకు తయారు చేస్తున్నారు ప్రస్తుత ఈ యొక్క సిచ్యువేషన్లో, అది ఫాలో అప్ అవుతున్నారా లేదా అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రస్తుతం అయితే గణేష్ పండుగ అనడుతోటే ప్రతి ఒక్కరికి అయితే ఒక లోపటి నుంచి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫైనల్గా ఇక్కడ కొంతమంది అయితే తయారు చేస్తున్న ఒక క్యాండిడేట్స్ ఉన్నారు, గణపతిని తయారు చేసే ఒక వ్యక్తులు, వారి దగ్గరికి అయితే వెళదాం. అసలు దీనికి సంబంధించిన మొత్తం అసలు వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ దాకా ఏమేమి పనులు చేశారు, ఎంత ఖర్చు అయింది అనే విషయాలపై మాట్లాడదాం. నాతో పాటు మీరు కూడా రండి. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి మీరు, అయోధ్య రాముడిని తలపించేంత ఒక ఆకారం, యొక్క దృశ్యాన్ని చూస్తే మాత్రం కళ్ళు అయితే చెదిరిపోయే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ వేలో ఒక్కొక్క గణపతి ఇక్కడ ఉన్నది మనం చూసినట్లయితే. అయోధ్య రాముడు, అదేవిధంగా ఇక్కడ కొంచెం మీరు ఇక్కడ తిప్పినట్టయితే డిఫరెంట్ టైప్లో ఒక్కొక్క గణపతి ఉన్నది. అయితే మనకి ఇక్కడ బ్యాక్ మీరు ఒకసారి చూడండి, బ్యాక్ ఒకసారి రండి నాతోటి. ఇక్కడ చూసినట్టయితే 5 తలల శివయ్య, ఇక్కడ చూడండి మీరు 5 తలల శివయ్యతో ఒక గణపతి ఉన్నది. చూడడానికైతే చక్కగా ధనంగా ఉంది, ఒక్కసారి చూసుడుతో ఒక అట్రాక్టివ్ కావాలి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే పనులు కూడా ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇంకో 5 రోజులు ఉంది మనకు గణపతి పండుగనైతే. సో ఆ యొక్క పరిస్థితులలో వర్కర్స్ కూడా సో స్పీడ్గా జనాలకు ఇవ్వాలి కాబట్టి ఉద్దేశంతో వర్క్ కూడా ఏమాత్రం కూడా టైం అనేది పాటించకుండా 24/7 వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటి ఒక సన్నివేశాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఏంటంటే హైయెస్ట్ దరిదాపు ఇది ఒక 10 ఫీట్లు ఉంటుంది కావచ్చు గణపతి. ఒక్కొక్క ఉంటుంది, ఇప్పుడు మనం అంటే బాలాపూర్ గణపతి అన్నట్టు, ఇంకోటి లాల్బాగ్ గణపతి అన్నట్టు. సో డిఫరెంట్ ఉంటాయి దీంట్లో. మనకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ ఉంటే చేసే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. అదేవిధంగా ఇక్కడ హిందీలో ఒక వర్డ్ రాశారు. ఐ థింక్ అది మనం హిందీలో అంత డెప్త్ నాలెడ్జ్ లేదు, కానీ ట్రై చేద్దాం. వేణు, నీకు హిందీ వచ్చా? బప్పా మోరియా. ఎస్, నేను ఫైనల్గా అయితే నా చదువుకున్న 10th క్లాస్ వరకు హిందీ అయితే ఈరోజు యూజ్ అయింది. బొప్పా మోరియా అని అయితే ఉంది. సో మీరు అది నేను చదివింది కరెక్ట్ కాదా అయితే కామెంట్ పెడితే పెట్టుర్రి. కరెక్ట్ అయితే మాత్రం మీరు కూడా బప్పా మోరియా అని అయితే పెట్టుర్రి. సో అదేవిధంగా కొంతమంది అయితే ఇక్కడ పనిచేసే అన్నవాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ లోకల్ వాసులు ఉన్నారా లేకపోతే బయట వ్యక్తులు ఉన్నారా అనేది అయితే మనం చూద్దాం. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. అసలు పని కొంచెం అయితే స్టార్ట్ అవుతూ ఉన్నది ఇక్కడ. అయితే ఎక్కువ మటుకు బయట వ్యక్తులే ఉంటారు. అదేవిధంగా మరి బయట వ్యక్తి ఇక్కడ లోకల్ వ్యక్తి అనే విషయాల గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న తెలుగు వారా మీరు? తెలుగేనా? చాలా రేరు. మనం ఎప్పుడైనా చూసినట్టయితే ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ బయట రాష్ట్రాల నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను సాధారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూసిన ఈ మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే తెలుగు వ్యక్తిని చూడడం నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. ఎనీవే అన్న, థ్యాంక్ యూ. మీ పేరేంటన్నా? సంతోష్ కుమార్ అన్న. కొంచెం మీరు
సంతోష్ కుమార్. అయితే ఏం చేస్తారన్న, ఇది తయారు విధానం మీరే చేస్తారా ఇక్కడ? లేదు, మేము ఓన్లీ కళ్ళు బొట్లు పెడతాం. ఓకే ఓకే ఓకే. జస్ట్ ఏంటంటే ఆర్ట్ అన్నట్టు, ఆర్ట్ జస్ట్ కలర్స్ చేస్తారు అంతేనా? ఐస్ బొట్లు. ఎక్కడన్నా మన ప్రాంతం? ఈ తోర్నాల, మన దుల్మిట మండల్ తోర్నాల. టైమింగ్ ఏందన్నా మీది ఇక్కడ? టైమింగ్ అంటే ఏం లేదు, ఇక మాకు ఏంటి విగ్రహం చొప్పున ఇస్తారు మాకు అట్లా. ఇట్లా వస్తురా కొంచెం దిగుతారా కిందికి ఎట్లా? మీరు ఫ్రీనే కదా, అదే అంటున్నా. అయితే మనకు ఎట్లనే గణపతులు సేల్ అవుతున్నాయా ఎట్లా అంటారు? ఇది వాళ్ళకి ఇరుకుంటుంది, ఎందుకంటే సెట్ ఓనర్లు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు అంతా. ఓకే ఓకే. మీరు ఏంది ఆ కళ్ళకు సంబంధించిన మిగతా కలరింగ్ చేస్తారంట? ఓన్లీ కళ్ళు అండ్ బొట్టు పెట్టుకోవాలి అంతే. ఓకే. డైలీ ఎన్ని విగ్రహాలకు వేస్తారన్న? ఒక 50 ఉంటాయి. విగ్రహం లెక్క, విగ్రహం హైట్ బట్టి ఉంటుంది అన్నట్టు. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయబట్టి? ఇప్పుడు దగ్గర 28 రోజులు అవుతుంది మీరు చేయబట్టి. అట్లా అయితే ఇప్పుడు దీనిలో మనకు లార్జెస్ట్ పైకి ఉంటాయి కదనే, మీకు అందుతే వేసేటప్పుడు, లేకపోతే ఇట్లా పైకి వాటి మీద నిలబడి బట్టి వేసుకొని వాటిని నిలబడి వేయాలి. అంటే ఆపుతుందా? వెయిట్ మంచిగానే ఉంటుంది, మంచి స్టాండర్డే ఉంటుంది విగ్రహం. స్టాండర్డ్ గా. ఈ కలర్స్ అంటే ఎవి వాడతారా మరి? వాడే కలర్స్ ఫ్లోరసెంట్ వాడతారు వాళ్ళు. కలరింగ్ అంటే వాళ్ళకే ఎరుకుంటుంది. ఓకే ఓకే. మంచిగా అంటారా ప్రెసెంట్? మంచిగా. అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే తయారు చేస్తారో ఎక్కువ మటుకు మీరు వాడేటి వాడతారంటారా? అది మేము వాడేది వేరు, వీళ్ళు వాడేటి వేరు. ఓకే. ఒక్కొక్క జాలో ఒక్కొక్క టైప్ లో ఉంటుంది. సిటీని తెప్పించుకుంటారు కలర్లు, మంచిగా ఉంటాయి, స్టాండర్డ్ కలర్ వాడతారు. అంటే మీ వృత్తి ఇదేనా ఇంకా వేరే? అంటే నేను ఆర్టిస్ట్ విఘ్నేశ్వరి ఆర్ట్స్ నాది. అయితే ఈ సీజన్ కాబట్టి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది. నార్మల్ డేస్ లో అయితే మీ వర్క్ చేస్తున్నారు, సైనింగ్ బోర్డులు, రైటింగ్ క్లాస్. నార్మల్ గా యూత్ వస్తురా మరి ఈ మధ్యలో? ఎక్కువ వాళ్ళదే గిరాకీ ఉంటుంది, వాళ్ళదే గిరాకీ ఉంటుంది. వస్తురా? దాదాపు వస్తారు. డైలీ ఎంత మంది వస్తారు చెప్పలేము. ఆదివారం అయితే బాగా వస్తారు, మన సెలవు దినాలు లేనప్పుడు తక్కువ వస్తారు మంది. అయితే గణపతి పండుగ వస్తుంది కదా, మీరు జరుపుకుంటారా? సెలబ్రేషన్ జరుపుకుంటాం. మీరేమన్నా విగ్రహం తీసుకో ఇంట్లో పెట్టడం ఉంటది? ఒక్కసారి మా కోసం జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్తారా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూసారు కదా, అన్ననైతే ఇప్పటి వరకు అయితే మాట్లాడారు. సో ఈ టైం పీరియడ్లో అంటే గణపతి తయారు చేసే ఈ యొక్క అంటే ఈ 5-6 నెలల్లో చాలామంది వ్యక్తులు కూడా ఈ యొక్క వృత్తిపై ఆధారపడి ఉంటారు. సో అదే వాళ్ళకు జీవనాధారం కాబట్టి ఈ గణపతుల తయారీ విధానం అనేది కొంతమందికి కడుపు నింపడం, ఐ మీన్ ఏంటంటే ఫ్యామిలీ నడవాలంటే డబ్బులతో కూడింది. అలాంటిది ఒక 6 నెలలు వీళ్ళు ఉంటే 6 నెలలు కూడా ఎన్ని వేసుకుంటారు ఈ వృత్తిపై. సో ఈ విషయాన్ని కూడా మీరు చూస్తున్న ప్రేక్షకులారా ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ కలర్ బకెట్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కలర్స్ ఉన్నాయి. ఐ థింక్ గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఎల్లో. సో డిఫరెంట్ కలర్స్. మేబీ ఇక్కడ నుంచే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికైతే వెళ్ళి గణపతికి ఎక్కడెక్కడ ఏ కలర్ అయితే యూజ్ అవుతుందో దాన్ని తీసుకెళ్ళి, అది కూడా ఒక చిన్న పాత్ర లాగా ఉంటుంది కదా, మనం వాడతాం కదా బోకెలు అని అంటాం కదా. సో అలాంటి పాత్రలను తీసుకెళ్ళని అయితే వాళ్ళు ప్రతి ఒక్క గణపతికి ఎక్కడెక్కడ ఎంత పరిణామంలో వేయాలో వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు. సో అవి కలర్స్ అన్నట్టు. సో ఇంకేమేమి ఉన్నాయో ఇంకా ముందటికెళ్ళి అయితే మనం ఒకసారి చూద్దాం. నాతో పాటు మీరు కూడా ఒకసారి అయితే రండి. ఇక్కడ చూసినట్టయితే కొంతమంది పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే గణపతికి సంబంధించిన కలరింగ్ చేస్తున్నారు. భయ్యా 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 आपका नाम क्या है जी? मेरा नाम प्रकाश. एक मिनट बिजी है आप? अभी बिजी नहीं, काम कर रहे, अभी तो काम कर रहे. क्या नाम है आपका? मेरा नाम प्रकाश है. कहाँ से आया तुम? मैं राजस्थान का हूँ. राजस्थान वाला? हाँ. बहुत लोग राजस्थान वाला रहते हैं. बहुत ले मेरा फूफा का लड़का है, मेरा दोस्त है. हाँ. वो सब काम पूरा आता थे आपको काम? हाँ, पूरा और जो काम आता हमको. गणपति बना सकते हैं? हाँ बना सकते हैं. एक पीस बना सकते हैं, पूरा कितना ही बना सकते हैं हम. टाइम कहाँ है, कैसा रहता है इधर? टाइम में रहना पड़ता है, 8-9 महीना रहना पड़ता है. टाइम में 8-9 महीने से काम चलता है. धीरे धीरे काम करता है वो भी कर. कौन सा गणपति है भाई? ये गणपति राजगद्दी है मूर्ति. ओके. इसमें डिफरेंट नाम रहता है ना? हाँ सबका अलग रहता है. क्या स्पेशल है गणपति में? इसमें स्पेशल ड्रैगन वाला है, बॉम्बे स्टाइल वाला है. ओके. तो बालापुर मालूम है? बालपुर गणपति ऐसा आता है भी, जो हमें बनाते नहीं. लाल बाग. हाँ लाल बाग पहला बनाते बंद हो गया इधर. ओके. आप बना सकते? हाँ लाल बाग भी बना सकते. आपको आता? कितना टाइम लगता लाल बाग गणपति करने के लिए? ये बहुत सारा बनाने के लिए 8-9 महीना लगता. ज्यादा टाइम लगता? हाँ जनवरी में आना पड़ता तो धीरे धीरे काम होता. ओके. एक गणपति करने के लिए वो मालूम फिनिशिंग काम करने के लिए तो टाइम लगता है. हाउ मच? कितना टाइम लगता? हाँ पूरा बनाने टाइम लग जाता 2 महीने. गणपति के पहले तैयार होता कलर में. ओके. तेलुगु आता जी आपको? नहीं आता जी. तेलुगु नहीं आता.
सब लोग हिंदी वाला। सभी लोग हिंदी वाले ही है। आपको खाना फूड कहाँ से आता? खाना पीना सब सेट घर से आते हैं। सेट कर सकते हैं। इधर ही रहता तुम्हारा? हाँ सभी, हाँ इधर रहते सीधे पेट के अंदर। सुबह कब आते इधर? सुबह आते हैं, सुबह 8 बजे काम पर लगते हैं, हाँ। 10 बजे छुट्टी हो जाता। नाइट? नाइट नहीं करते। नाइट नहीं करते। नाइट कितने तक रहता? 8 9 10? रेट तो इसमें रहते हैं, रेट इसका ज्यादा 5000। नहीं टाइम कब तक काम? काम कब तक? 10 बजे तक रहता है। 10 बजे तक। हाँ। छुट्टी रहता आपको? हाँ छुट्टी रहती 10 बजे छुट्टी तक। भी रहता। इधर लोग आ रहा ना और गाँव से सब आ रहा है, गिराक विराक आ रहा है। गिराकी चल रहा है हाँ, इधर? चल रहा है। अच्छा चल रहा। कैसा है जी रेट? कैसा रहता गणपति का? कोई 5000 वाला है, कोई 8000 वाला है। हाईएस्ट प्राइस कितना है इधर? इधर हाईएस्ट पे ज्यादा ज्यादा होगा 14000 से कुछ नीचे नहीं है, हम्म। इससे ज्यादा नहीं है। एक मिनट, इसमें क्या क्या आइटम यूज करता जी गणपति बना इसमें सकते हैं? कोपर लगता है और पीओपी लगता है। इधर है ना कोपर मतलब? वो कोपर आता है नारियल का कोपर। ओके। दूसरा क्या है पेंटिंग का इसमें? दूसरा है वो वाटर पेंट रहता Water paint। है, डिस्टेम्बर वाटर पेंट रहता है। हाँ, दूसरा कुछ यूज करते हैं इसमें? इसमें दूसरे वाटर पेंट पीएचडी पीओडी पीएचडी सम होता है ना? नहीं दूसरे वाटर पेंट, ओनली वाटर पेंट। वाटर पेंट हाँ स्टैंडर्ड रहता है? स्टैंडर्ड रहता है पूरा। ओके ओके। इस ऐसा मारे तो टूट जाता ना? हाँ टूट जाता है ये तो। हाँ? हाँ ऐसा हमारा टूट जाता है, हाथ पैर वो टूट जाता स्टैंडर्ड नहीं है? है, स्ट्रॉन्गर नहीं रहता ज्यादा। ओके ओके। वो कैसे ले सकते हैं इधर? उसको आता है 4 पहिया वाले ऊपर ले जाते हैं, हाँ हाँ हाँ। गाड़ी में? गाड़ी में ले जाते हैं, मतलब 4 पहिया की गाड़ी आता, काटला जैसे बाहर निकाल के गाड़ी में रख देते हैं। ఓకే ఓకే థ్యాంక్ యూ భయ్యా. ओके చూసారు కదా ఇప్పటిదాకానైతే బ్రదర్ మాట్లాడాడు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువ మటుకు రాజస్థాన్ వాళ్ళు అయితే అదర్ స్టేట్ నుంచే వచ్చి అయితే ఇక్కడ జీవనోపాధి కొద్ది చాలా మటుకు బయట స్టేట్ నుంచి వస్తారు. సో ఇక్కడ కూడా మనం చూసినట్టు ఏంటంటే చాలామంది అయితే బయట నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటంటే తయారీ విధానం గురించి అయితే వాళ్ళకు పూర్తి అవగాహన ఉంది. మనకి ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ డిస్టెన్స్, తెలుగు వాళ్ళు అయితే ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకోవచ్చు, కానీ హిందీ వాళ్ళు కాబట్టి కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాయి మన మాటలు అయినా సరే. వాళ్ళు ఏంటంటే తయారీ విధానంలో ఏమేమి వాడతారు అనేది అయితే హిందీలో చెప్పారు వాళ్ళు మనకు. సో కాబట్టి తయారీ విధానంలో వాళ్ళు ఆ విధంగా తయారు చేస్తారు కదా. దాని టైం పీరియడ్ కూడా దరిదాపు జనవరి ఫిబ్రవరి ఆ టైం నుంచి అయితే వాళ్ళు స్టార్ట్ చేశారట. సో ఇప్పటికైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా చాలా మటుకు అయితే సేల్ అయినాయి అని అన్నాడు. దాంతోపాటు ఏంటంటే ఇంకా సేల్ కానీ కూడా కొన్ని ఉన్నాయట. దాంట్లో ఇంకేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి గణపతి కూడా హైయెస్ట్ లార్జ్గా పెద్ద ఎత్తులో ఉన్నది. ఇది చూస్తే ఐ థింక్ లాల్బాగ్ గణపతి ఆ టైప్లోనైతే దీని ఒక మనకు కనిపిస్తుంది. సో ఇదే వర్షన్లో సేమ్ డిజైన్లో ఇక్కడ గణపతులు అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే కలరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది ఒక్కొక్కటి. ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ ఇట్లా అక్కడ పిల్లలు కూడా కొంతమంది అయితే తీసుకోవడానికి అయితే వచ్చారు. సో ఇక్కడ వీళ్ళది ఎట్లుందో ప్రస్తావన మరి కొంతమంది అయితే వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే తమ్ముళ్ళు, ఏ ఊరు మీది? లోకల్ గణపతి తీసుకోవడానికి బుక్ చేశారా? బుక్ చేసాం. 10 days అయితే గణపతి కొంచెం అటు ఉంటారా మనం చూపెడదాం అసలు మీ గణపతి ఏంటి. అయితే ఇదేనా గణపతి? దీనికి ఏమైనా పేరు అట్లా ఏమైనా ఉందా? ప్రజెంట్ ట్రెండింగ్ కదా ఇట్లా పేర్లు ఉంటాయి కదా, అయోధ్య రాముడు, గల్లికా రాజా. ఎంత పడ్డది ప్రైస్? ఎంత పడ్డది? ఇది వచ్చేసి 24,000. నెట్ పేమెంట్ ఇచ్చారా? నెట్ పేమెంట్. ఎప్పుడు తీసుకెళ్తారు దీన్ని? ఇప్పుడు తీసుకెళ్తాం. వచ్చింది ఆల్రెడీ ట్రాలీ ఇప్పుడు మనకు పండుగ ఎప్పుడు 27 నాడు? అంటే మేము పందిరి వేసుకోవాలి, వర్క్ ఉంటుంది కదా మాకు. ప్రైస్ పెట్టేసిన తర్వాత మీరు మండపం మళ్ళీ ఈ రోజే మంచి రోజు ఉంది. పంతుల్ని అడిగి రోజు తీసుకెళ్తారు. ఏ విధంగా తీసుకెళ్తారు? ట్రాలీ వచ్చింది మాకు. ట్రాలీ బస్ స్టాండ్ కాడ నుంచి ఇట్లా ఇక బాజా బాది మన మీ ఒక గ్రూప్ ఉంటాయి కదా, నేమ్ యూత్ నేమ్ ఏంటి? సిద్ధి ఫ్రెండ్స్. సిద్ధి ఫ్రెండ్స్ లోకల్ భరత్ నగర్. 19 years నుంచి 19 సంవత్సరం 19 years నుంచి ఇది అంటే మీరేనా? మా అన్నలు స్టార్ట్ చేసారు. మేము ఎంతమంది ఉన్నారు మీరు యూత్ అంతా? ఒక 20 members ఉంటాం. ప్రెసెంట్ 20. అంటే మీరే చందా కలెక్ట్ చేసారా? బయట నుంచి మేమే చెన్నై తాతలు వస్తారు అందరు. ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు మనకు కంప్లీట్ అయ్యేసరికి ఇంత అమౌంట్ అవుతుంది కదా, ఎంత? 3 lakhs. ఈజీగా అవుతుంది. మెయింటైన్ చేస్తారా? మీరు ఏం చదువుతారు? మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరం 3 lakhs మెయింటైన్ చేస్తారా? అవుతుంది. ఎవ్రీ ఇయర్ అవుతుంది. 3 years అవుతుంది పెట్టబట్టి. మేము తీసుకున్నాం అన్నల దగ్గర నుంచి. మేము తీసుకొని 3 years అవుతుంది. సో మీరేమన్నా మన చిన్న సందేశం ఇస్తారా? అంటే ఎట్లా అంటే యూత్ ఉన్నారు ప్రజెంట్ జనరేషన్లో, ఎట్లా అంటే గణపతి తోటే లాస్ట్ డే వన్ అంటే ఎంజాయ్మెంట్ కోసం చూస్తారు. అదే కాకుండా ఏంటంటే మనకి ఏంటంటే ఆధ్యాత్మిక భావన, హిందువులు అంటే దైవుని విషయంలో ముందుకు పోవాలి. సో దాని గురించి మీరేమైనా యూత్కి ఏమైనా చెప్పగలుగుతారా? మెసేజ్ అంటే ఏం లేదు బ్రో, కాకపోతే మనం ఈ అన్ని గలీజ్ పనులు కూడా చేయొద్దు. ఓకే, ఎట్లుండాలి? కొంచెం నిష్టగా ఉండాలి. 9 రోజులు ఎట్లా నిష్ట ఉన్నా పోయే రోజు అదే నిష్టతోని గంగమ్మ ఒడికి చేరాలి. ఆయన మేము అట్లే 9 రోజులు నిష్టగా ఉంటాం. ప్రతి లాస్ట్ డే నాడు కూడా నిష్ట అంతే. మాలలు వేస్తాం, కండువాలు ఉంటాయి. మన నిమజ్జనం అయిపోయాక కండువతోనే ఉంటాం. 19 years నుంచి మా అన్నలు అట్లా చేసి మేము ఇట్లా చేస్తాం సేమ్.
అంటే ప్రజెంట్ లాస్ట్ డే ఏంటంటే మనం డీజే పెట్టుకునే అందరు అలా చేస్తారు, మేము అలా చేయం. మా హిందుత్వంకి మీరు చాలా చెప్పండి కొంచెం చెయ్యొద్దు, ఎవరైనా చెయ్యొద్దు. ఆ విధంగా అంటే బయట కల్చర్ కూడా అందరూ నెగిటివ్ గా ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే తాగినమా, తిన్నమా, ఎగిరినమా, కొట్టుకున్నామా అయిపోయింది అంతే. అట్లే ఉన్నది. అట్లా లేకుండా ప్రతి పూర్వీకులు ఎట్లా పెట్టారో పెద్ద మనుషులు మనం కూడా అట్లే పెట్టాలి. అట్లే చేసి అట్లే తీసుకొని పోవాలని మా ఆలోచన. థ్యాంక్ యూ తమ్ముడు. ఎనీవే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మంచి చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎందుకంటే కొంతమంది తమ్ముళ్ళు అయితే వచ్చి గణపతిని తీసుకోవడానికి అయితే రెడీ అయ్యారు. సో తమ్ముళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా అర్థమైంది వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక భావన అనేది ఉండడమే కాదు, దాన్ని పాటించే విధాన్ని కూడా తమ్ముడు మనకు చాలా బాగా చెప్పిండు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అలాంటి అంటే తప్పకుండా గణపతిని పాటించేటప్పుడు ఆ నిష్ఠ నియమాలు అనేది ఏ విధంగా ఉండాలని అయితే ప్రతి ఒక్కరు తెలుసు, కానీ ఆచరణలో మాత్రం అయితే లేకపోయారు. సో కాబట్టి అలాంటి పద్ధతులు అయితే ప్రతి ఒక్కరు పాటించాలని అయితే మనం కోరుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గణపతులు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక మంచి లుకింగ్ తోటి ఉన్నది, శివుని ఆ యొక్క రూపాన్ని అయితే తలపించే విధంగా ఉన్నది ఈ గణపతి. సో హెయిర్లో చూసినట్టయితే గంగమ్మ మ్యాక్సిమం ఏంటంటే శివుని పోలికనైతే ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే నేను ఇంతకుముందు శివునికి సంబంధించిన ఒక రూపం అయితే ఉంది కదా, అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే అయోధ్యను పోలిన అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ శంఖం పట్టుకున్నాడు చేతుల్లోనే. కింద చూసినట్టయితే ఆ శివుని వాహనం మనం ఎద్దు సినిమాలలో చూస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ అయితే ఆ రూపాన్ని ఈ రోల్ మొత్తం అదే ఉంది. సో అదేవిధంగా ఇక్కడ పక్కన చూసినట్టయితే గద అనుడితోటే మనకు యమదొంగ సినిమా గుర్తుకొస్తుంది ఈ గద చూసుడితోటే. సో అలాంటి గద పట్టుకొని అయితే ఒక రూపాన్ని, అదేవిధంగా ఇక్కడ హంస మీద కూర్చున్న కొన్ని చోట్ల ఏంటంటే ఎలక మీద ఆ విధంగా ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే హంస మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. సో గద స్పెషల్ దీనిలో మాత్రం. సో ఇలాంటి డిఫరెంట్ టైప్లో ఉన్నాయి. ఇక కొంచెం అయితే పక్కకి వెళ్దాం. అదేవిధంగా పక్కకి వెళ్తే ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి అయితే చూద్దాం. నాతో పాటు రండి. సరే మీరు మీ గల్ల ఎలాంటి విగ్రహాలు అయితే పెడతారో ఒకసారి అయితే కింద కామెంట్ అయితే పెట్టండి. మీకు ఏ విధంగా విగ్రహం కావాలనుకుంటారో దాన్ని కూడా ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. కొంతమంది కనిపిస్తుంది బాహుబలి గణపతి, అయోధ్య గణపతి ఆ విధంగాని. సో ఇక్కడ ఈ రోల్లో మనం చూసినట్టయితే గరుత్మంతుడు ఒక్కసారి చూడండి. ఇగో ఈ పోలిక ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. గరుత్మంతుడు అని మనం చాలా కథలలో విన్నాం, సినిమాలలో అక్కడిక్కడ చూసినాం అన్నట్టు. సో ఈ టైప్ ఆఫ్ వేలో ఇలాంటి గణపతులు ఉంటాయి. ఈ రో మొత్తం గణపతికి గరుత్మంతుడికి సంబంధించింది. అదేవిధంగా ఇటు చూసినట్టయితే ఇక్కడ ఒకటి డిఫరెంట్, దీన్ని చూసినట్టయితే మనకు యముని వాహనం దాన్ని అంటారు కదా, దాని పేరు నాకు ఎగ్జాక్ట్లీ తెలియలేకపోతుంది. సో యముని వాహనం ఏ విధంగా ఉందో దాని మీదనైతే గణపతి వెళ్తున్నట్టయితే ఇక్కడ ఆ యొక్క బొమ్మ విగ్రహాన్ని అయితే చెక్కిరు. సో అదేవిధంగా ఇక్కడ ఇద్దరు దేవతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. వాళ్ళని కూడా వేణు కొంచెం కవర్ చేస్తావా? వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ. కామెంట్ నాకు తెలియదు, కానీ మీరైతే చూస్తున్న ప్రేక్షకులారా మీరైతే కామెంట్ చేయండి అసలు ఏంటి అని. ఈ రో మొత్తం అయితే దీనికి సంబంధించి ఉన్నది. సో అదేవిధంగా ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే ఇన్ని విగ్రహాలు ఉన్నప్పుడు మరి ఏది సేల్ అవుతుంది, ఏది సేల్ కావట్లేదో మనకు తెలియదు. సో కాబట్టి ఆ యొక్క ప్రశ్నను కూడా మనకు దానికి జవాబు తెలవాలి. కాబట్టి ఇంకా ముందున్న కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అడుగుదాం అసలు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఏది సేల్ అయింది ఏది సేల్ కాదని ఒకసారి అయితే అడుగుదాం. సో అదేవిధంగా చూసినట్టయితే ప్రతిరోజు ఇరుక్కుంటూ వస్తున్నాం. ఈ రో ఖర్చుతోటి ఇక్కడ చూసినట్టయితే ఇది ఐ థింక్ మన లాల్బాగ్ గణపతి అని మనం అంటాం కదా, ఆ స్టైల్లోనైతే ఉంది. ఎగ్జాక్ట్లీ ఉందని చెప్పలేం, కానీ నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది. సో మీరు ఏ విధంగా అనుకుంటారో ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. ఈ రో మొత్తం కూడా అట్లానే ఉన్నాయి. సో దాని పక్కన ఇటు చూసినట్టయితే ఒక బొజ్జ గణపయ్య, అదంటే మన బాలాపూర్లో ఒక స్థిమితంగా కూర్చొని ఉంటుంది చూడు, ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఉన్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఈ రోలో ఉన్నది. నాకు ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే చాలా తిరిగాను. సో నేను అట్రాక్ట్ అయిన ఒక గణపతి ఉంది ఇక్కడైతే చూడండి. వేణు ఇది మొత్తం కవర్ చేసి, ఇది ఒక డిఫరెంట్ వేలో ఉంది, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నది. మీరేమనుకుంటారు? నాకైతే నేను దీనికి ఒక అట్రాక్ట్ అయిపోయినా. ఈ యొక్క తయారీ కేంద్రంలో అయితే ఇది నాకు స్పెషల్గా అనిపించింది. మీరేమనుకుంటారు? మీరు ఇటువంటిది ఎప్పుడైనా చూసిర్రా? ఒకవేళ చూస్తే కామెంట్ చేయండి. సో నేనైతే స్పెషల్గా అనుకుంటున్నా, మరి మీకు కూడా స్పెషల్గా ఉందా లేదా దాని విషయంలో కూడా అయితే కామెంట్ అయితే తెలియజేయండి. ఏంటంటే చిన్నది, ఇంతకుముందు మీకు లార్జ్ చెప్పాను కదా, ఇక్కడ ఉన్నాయి అయితే సైజులో చిన్నగా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇవి ఎంత ప్రైస్ అంటే కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఏ యొక్క విగ్రహం దాని యొక్క దాంట్లో ఉంటే డిఫరెంట్ బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉన్నది అయితే చెప్పారు. సో ఇది చిన్నగా ఉంది, ఆల్మోస్ట్ మన సైజుకు 8 దాకా ఉంది. ఇదే చిన్నదంటే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం అయితే నా ఎత్తు కూడా ఉంటుంది. సో ఇక్కడ వెనుక ముందు అన్నట్టు అన్నీ ఉన్నాయి. రీచబుల్ ప్రైస్ అయితే ఉన్నాయని అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులు అయితే చెప్పుకొని వస్తారు. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అటు వెళ్తే కూడా ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే అటు చీకటి ఉంది కాబట్టి నేను చూపెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో ఎక్కువనే ఉన్నాయి, నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ అయితే
సేల్ అయ్యే పరిస్థితులనే ఉన్నాయి. ఆల్మోస్ట్ సేల్ అయినాయి అయితే అన్నారు. ఇంకా ఒక 20% అట్లా మిగిలి ఉన్నాయని చెప్పారు. సో వాళ్ళతో మాట్లాడదాం అసలు ఇంకెంత ఉంది, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, అసలు ఎన్ని పోయినాయి, ఎంతమంది యూత్ ఎప్పుడెప్పుడు ఏ టైంలో వస్తారు అనేది అయితే మాట్లాడదాం. ఒకసారి అయితే వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. నాతో పాటు మీరు కూడా ఒకసారి అయితే వచ్చే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన వ్యవస్థాపకులు అయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు అని దాని విషయంలో మాట్లాడదామని అయితే మీకు చెప్దామని మన న్యూస్ తరపున అయితే నేను అనుకుంటున్నా. సో దానికి సంబంధించిన అన్నగారు అయితే ఇక్కడ ఉన్నారు. అన్నతోడు కూడా అసలు దీనికి ఎంత బడ్జెట్ అయింది, అసలు ఈ యొక్క వ్యవస్థ, ఈ గణపతుల తయారీ ఎప్పటి నుంచి ప్రారంభించారు అయితే అన్నతోటి మాట్లాడదాం. పక్కనే ఉన్నాడు, ఒకసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, జై మీ పేరు శ్రీరామ్. ఏంటిది? జై శ్రీరామ్. నా పేరు మహేష్. ఏ ఊరన్నా మనది? మనది సిద్దిపేట అన్న. సిద్దిపేట లోకల్. సిద్దిపేట లోకల్. ఓకే అన్న, ఇది మండపం అంటారా, దీన్ని ఏమంటారు? తయారీ కేంద్రం అందామా? దీన్ని తయారీ కేంద్రమే అనాలి. ఓకే, మండపం అంటేనేమో మనం మనం విగ్రహాన్ని దాన్ని మండపం అంటాం. మండపం ఇది అంటాం. తయారీ కేంద్రం. ఇది తయారీ కేంద్రం. అయితే మీరేనా దీనికి మెయిన్? మెయిన్ అంటే మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు లైక్ అన్నదమ్ములు వాళ్ళు ఇలా అన్నట్టు ఉంటారు కదా, లేదు మీరు ఒక్కరేనా? ఇంకా ఉన్నారు సంథింగ్ వాళ్ళు. ఇక నేను మొత్తానికి ఈ షెడ్యూల్కి అంటే ఒక ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న మీకు? నాకు 12 years అనుభవం ఉంది. 12 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. అవును. సో ఇప్పుడు గణపతి తయారీ అనేది ఎన్ని రోజులు పడుతుంది దీనికి? ఒక గణపతి తయారీ ఇది వచ్చేసి 8 నెలలు పడుతుంది. 8 నెలలు. 8 నెలలు పడుతుంది తయారీ మొత్తం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా 8 నెలలు పడుతుంది. ఆహా. అయితే అన్న, మనం ఇక్కడ ఇప్పుడు ఏ ఇయర్ అయితే గణపతి సెలబ్రేషన్ చేసుకుంటాం, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇక్కడ ఈ వర్క్? మేము జనవరి నుంచి స్టార్ట్ ఉంటుంది. జనవరి నుంచి ఎంతమంది ఉంటారన్న మనకు వర్కర్స్? 25 numbers అట్లా ఉంటారు వర్కర్స్. ఓకే, మన తెలుగు వాళ్ళ ఇంకా వేరే? రాజస్థాన్ వాళ్ళే. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. అంటే మీరే తీసుకొచ్చారా? వాళ్ళు వచ్చేసి 25 years అవుతుంది. వాళ్ళు వచ్చేసి అయితే నేను సంథింగ్ 12 years నుంచి మేము ఇట్లా వాళ్ళతోటి వర్క్ చేయించి చేయించుకున్నాడు అవుతుంది అట్లా. ఎట్లా రీచబుల్ వాళ్ళకి ఎట్లా ఇవ్వడం డబ్బు అనేది? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వినాయకుడు ఒక విగ్రహం వచ్చేసి ఇంత అని ఉంటది. దాన్ని బట్టి మేము డిజైన్ బట్టి మేము రేట్ ఇచ్చేస్తాం. ఓకే అన్న, మనకి ఇప్పుడు ఈ యొక్క తయారీ కేంద్రంలో ఎన్ని ఉన్నాయన్న? దాదాపు ఒక 300 చేంజ్ ఉంటాయి. 300. దీంట్లో నాకు ఒక డౌట్ అన్న. అయితే ఆల్మోస్ట్ మన యూత్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎవరైతే తీసుకురాని మీరు ఏమైనా స్పెషల్గా ఇక్కడ నంబర్స్ లాంటి ఏమైనా వేస్తారా? అవునన్న, ఇక్కడ వచ్చే వారికి బుకింగ్ ఉంటుంది. ఇక్కడ ఇగో ఇట్లా ఇక్కడ 91 ఉన్నది. అక్కడ ఇక్కడ 63 ఉంది. అట్లా బుకింగ్ అనేది నెల ముందు నుంచి స్టార్ట్ అయింది. ఒక నెల అవుతుంది. ఓకే, యూత్ అంటే ఎట్లా ఉంటారన్న, వస్తురా మరి జనాలు? వస్తారన్న, ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు కానీ లేకుంటే నా ఇక్కడ చూసి చెప్పడం వాళ్ళు, పాత వాళ్ళు ఇంకా నాకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా అట్లా చైన్ వైజ్గా వెళ్తుంటుంది. చెప్తుంటారు, ఒక బొమ్మ తీసుకురు అనుకో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తారు అన్న అక్కడ మహేష్ అన్న వాళ్ళు అంటే సరే అని వచ్చేసి వాళ్ళ పేరు చెప్తే నేను దానికి చెప్పేస్తా ఆ ప్రైజ్. అయితే ఎక్కువ మటుకు ఎప్పుడు వస్తారన్న? అంటే వీక్లీ డే అంటే సండే రోజు వస్తారు, లేదంటే ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా ఆ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ టైం. ఓకే అన్న, ఇప్పుడు మనకు వినాయకుడు మరి ఈ తయారు చేయడానికి సామాగ్రి కావాలి. అవును. సో మన ఏరియాలో దొరుకుతుందా ఇంకా బయట ప్రాంతాల నుంచి? లేదన్నా, బయట నుంచి తెప్పిస్తాం. రాజస్థాన్ నుంచి అంటే చుట్టూ నియర్ బై ఏపీ ఉన్నది, లేకపోతే కర్ణాటక, అక్కడ దొరకదన్న, అక్కడ నుంచే బల్క్లో తెప్పిస్తాం. అంటే మీరేనా ఈ విగ్రహ తయారు చేసే కేంద్రాలు మొత్తం అక్కడ నుంచి? ఇక కొంతమంది హైదరాబాద్లో కూడా తెప్పించుకుంటారు. మేమైతే బల్క్లో, మాది పెద్ద స్థాయి కాబట్టి కొంచెం అక్కడ నుంచి తెప్పించుకుంటే కొంచెం మాకు బెటర్ అనేది. ఈ మట్టి ఇట్లా ఏదన్నా ఉంది కదా, కొంచెం గట్టితనం ఉంటుంది. కొన్ని వేరే దగ్గర అయితే ఇట్లా పలుగుళ్ళు విరుగుళ్ళు వస్తాయి, మా దగ్గర అట్లా ఉండదు, కొంచెం గట్టిగా చేస్తాం అన్నట్టు. మేము ఇప్పుడు దీనికి ప్రోడక్ట్కు ఎంత ఖర్చు అవుతుంది? ప్రోడక్ట్ మొత్తం అంటే ఇప్పుడు ఏం చెప్పలేము, దాన్ని చెప్పలేము. ఇంకా పెట్టాల్సింది ఉంది, ఇంకా కొంచెం వర్క్ కూడా ఉంది అట్లా. అయితే అన్న, మనకు గిరాకీ వస్తారు, యూత్ వచ్చి అయితే మీతోటి తీసుకెళ్లాలని చూస్తారు. ఇప్పుడు ఎక్కడన్నా సరే మనం ఏంటంటే ఒక వ్యాపారం చేసినప్పుడు గిరాకీ విషయంలో అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అంటే ఫిక్స్డ్ రేట్ కావాలా, కొంచెం అటు ఇటు? లేదన్నా, ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు. నేను చెప్పిన దానికి బార్గెనింగ్ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన ప్రైజుల్లో నేను ఇచ్చేస్తా. వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయను. నేను లాభం అనేది ఎక్కువ కూడా తీసుకోను. నార్మల్గా ఏంటంటే కూరగాయల అరేంజ్ చేస్తాం, కానీ ఇది ఒక దేవుని విషయం కదా. అదే అలాంటి విషయాలు అట్లా ఏం లేదు అన్న, నార్మల్గా రీజనబుల్ రేట్సే ఇచ్చేస్తా, అట్లా ఏం లేదు. అదేవిధంగా ఇప్పుడు మరి గణపతి పండుగల వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ మటుకు మట్టి విగ్రహాలు అవి వాడాలని అయితే అంటారు. సో మనం ఏంటంటే కొన్ని కలరింగ్ నార్మల్గా అయితే జరుగుతుంది. అది యూత్ ఇక మనమే కదన్న. ఇప్పుడు ఎట్లా అంటే మట్టి విగ్రహాలు పెడితే కొంచెం క్రాక్ ఇట్లా సంథింగ్ అయిపోతుంది, మళ్ళీ భంగం అయిపోతాయి అట్లా అని భయపడతారు చాలా మటుకు. ఇవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, మళ్ళీ ఇలా కలర్ ఉంటాయి. ఇక సంథింగ్ అన్ని యూత్ వాళ్ళు అట్రాక్షన్
వాళ్ళ ఇష్టం ఉన్న కలర్ తీసుకుంటారు అట్లా. ఓకే అన్న. ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎన్ని మనకు సేల్ అయినాయి? 300కి ఒక 260 అట్లా అయినాయి. 260. ఆల్మోస్ట్ ఇంకా ఒక 40. 90% అట్లా అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అన్ని అయిపోతాయి. కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు 12 సంవత్సరాల అనుభవం ఉంది, ప్రతిసారి పక్క అన్ని పోయినాయి అన్న. లేదన్న ఇంకో పోయిన 2 ఇయర్స్ కొంచెం లాస్ ఉంది. ఓకే. ఇప్పుడు కొంచెం ఇక కొంచెం తక్కువ రేట్లోనే ఇడిచి పెడుతున్నాం, అట్లా ఏం లేదు. రీజనబుల్ రేట్ ఇడిచి పెడుతున్నాం. ఇప్పుడు ఒక కొంచెం మంచిగా ఉంది మార్కెట్ అట్లా. ఇన్ కేస్ అన్న, ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ టైం మిగిలింది అన్నారు, అలాంటి మిగిలిన విగ్రహాలను మీరు ఏం చేస్తారు మరి? లేదు, మళ్ళీ అక్కడ వేరే షెడ్లో పెడతాం. అవి ఇట్లనైతే రీసేల్ అన్నట్టు ఏమైనా చేస్తారా? రీసేల్ అంటే హోల్సేల్ వాళ్ళకి ఇట్లా ఎవరికైనా కావాలంటే అట్లా ఇచ్చేస్తామన్న, అట్లా ఏం లేదు. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇన్ని 300 విగ్రహాలు ఉన్నాయి అన్నారు కదన్నా, దీంట్లో స్పెషాలిటీగా అన్నట్టు మీరు ఏమైనా చేస్తారా? స్పెషాలిటీ అంటే ఇట్లా మహారాజు వినాయకుడు ఉంది. ఇట్లా ఇక మేము ముంబై స్టైల్లో ఇట్లా ఒకటి ఉంది. ఓకే. ముంబై ఇట్లా అదే టైప్లో అక్కడ లాస్ట్ వచ్చేసి 2 ఏనుగుల వినాయకుడు ఒకటి అక్కడ ఉంది. రెండేను. ఇట్లా సంథింగ్ ఇట్లా శంకరుడు వాళ్ళ నానాయిగా అట్లా 5 తలల శంకరుడు. శంకరుడు ఇట్లా. అంటే ఈ డిజైన్ మీరే ఇచ్చారా, మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా? లేదు, అక్కడ మాకు ప్రింట్అవుట్లు ఇవి బాగుంటాయి, ఇవి సేల్ అవుతాయి అని అంటే మేము తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రింటెడ్ ఇక్కడ చేస్తాం అన్నమాట. ఓకే. ఈసారి అంటే 2025 సంవత్సరానికి స్పెషల్ గా ట్రెండింగ్ గణపతి అన్నట్టు ఏదన్నా ఉందా? ఇక్కడ రండి అన్న, చూపిస్తాం ఒకసారి. ఇది ఒకటే పీస్ తీసినాం అన్న, ఒకటి స్పెషల్ అట్లా షెడ్లో అట్లా ఉండాలని ఒకటే తీసినాం. అంటే సేల్ అవుతుంది కదా? సేల్ అయిపోయింది ఆల్రెడీ, ఫస్టే అయిపోయింది. ఎవరన్నా కోరుకుంటారు ఇంకా కొంతమంది యూత్ వచ్చి మరి? కోరుకుంటారంటే ఇప్పుడు ఆ మోడల్లో ఇట్లున్నాయి కానీ దాని బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. ఇన్ కేస్ ఎవరన్నా అన్న నేను మోర్ దెన్ మనీ ఇస్తా అని ఇప్పుడు వీలు కాదన్న, ఒక నెల రోజుల ముందు వచ్చి చేస్తే మేము చేయగలుగుతాం అట్లా. ఇట్లా అంటారు కదా కొంతమంది 5 days లా 2 days లా అట్లా చేస్తా. లేదన్న, రీచ్ అయ్యే టైం 5 days 3 days అంటే అట్లా కుదరదు, ఒక 1 month అన్న కావాలి. షూర్. ఇంకా అన్న మరి ఎప్పుడైతే గణపతి పండుగ అయితే ఇంకో 5 రోజులు ఉన్నది, సో మీరు ఇప్పటిదాకానైతే మాట్లాడారు. సో మన హైందవ బంధువులు ఎవరైతే యూత్ ఉన్నారో ప్రజెంట్ ఈ జనరేషన్లో ఏంటంటే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే సాంప్రదాయాలు లైక్ డీజే లాంటివి కూడా అవి ప్రోత్సాహం చేస్తారు. సో అలాంటి కల్చర్ను మీరు ఎట్లా చూస్తారు? అవి కొనసాగించచ్చా, ఎట్లా అంటారు? డీజే అంటే ఇక కొంచెం నార్మల్గా డీజే పెట్టుకుంటే పర్లేదు, హెవీగా పెట్టుకొని అంత ఈ కరెంటు షాక్ అట్లా కొందరు అట్లా అయిపోతుంది కదా, అట్లా కాకుండా చిన్నగా చేసుకొని చిన్న సౌండ్ తోటి మెల్లగా పోవాలని నా ఆశ, అభిప్రాయం. ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని అక్కడ వైర్లు ఉంటాయి, ఆ వైర్లకు ఇట్లా ఇనుపై తట్టుకున్నాయి అనుకో, షాక్ వచ్చి చాలా మంది చనిపోయారు. అట్లా ఎప్పుడైనా సార్ అట్లే అయింది. అట్లా కాకుండా కొంచెం చిన్న సౌండ్ పెట్టుకొని మంచిగా అందరూ నిమజ్జనానికి మంచిగా పోయి మంచిగా వస్తే సంతోషం. అయితే అన్న మీరు అన్నట్టు కరెంట్ వైర్ తాగడం అది ఇది అని మీరు అన్నారు కదా, సో అదే ఇన్సిడెంట్ మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది గణపతి తీసుకెళ్లే సమయంలో. సో మీరు అమ్మకదారులు కాబట్టి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లే టైంలో వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా తీసుకునే యూత్? చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహం తీయాలంటే మేము ఎక్కియాలంటే అక్కడ బండి పైన ఈ పెద్ద విగ్రహం ఎక్కియాం, క్రేన్ ఉంటేనే ఎక్కిస్తాం. ఎందుకంటే అది ఒకవేళ మనం అందరం పడితే అది అటు ఇటు అవుతుంది, సంథింగ్ ఇటు ముందట వెనుకకు ఒక తీరుగా వెయిట్ ఉండదు, మనం అక్కడ పట్టుకోలేము, వెనుక పైన పట్టుకోలేము. అందుకనే మేము క్రేన్ 9 feet నుంచి 13 feet 15 feet దాకా క్రేనే అని చెప్పేసాం, బ్యానర్ కూడా కొట్టేసినాం. వాళ్ళు కూడా అట్లనే మాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు, మేము కూడా ఓకే అని. జస్ట్ మీరు ఇక్కడ తయారీ కేంద్రం నుంచి బయట దాకా లేకపోతే వాళ్ళ గ్రామాల దాకా పంపిస్తారు? లేదు, జస్ట్ తయారీ కేంద్రం ఇక్కడ నుంచి బయట షెడ్ దాకా బయట దాకా మేము వీల్స్ తోటి బయట పెట్టేస్తాం, అక్కడ నుంచి వాళ్ళు క్రేన్ తోటి ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఓకే అన్న, ఎనీవే థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు మాకు సమయాన్ని ఇచ్చి కొన్ని జాగ్రత్తలు అదేవిధంగా మీ యొక్క వ్యవస్థ గురించి కూడా మంచిగా చెప్పారు కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అన్న, సో వినాయక చవితి అయితే మనకు 27 తారీఖు వస్తుంది. సో చూసేటువంటి మన హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లాస్ట్ ఫైనల్గా మన యొక్క దైవాత్వం ఆ యొక్క వినాయకుడు, ఇప్పుడు మనం అంటారు కదా ఏ పూజ చేసినా సరే ఫస్ట్ ప్రారంభించేది వినాయక మంత్రంతో. సో దీనిపై కొన్ని విషయాలు ఇక లాస్ట్లో ఎండింగ్ మీరు నుంచి హిందూ బంధువులకు ఏం చెప్తారో అది చెప్పండి. ఈ 9 రోజులు వినాయక చవితి ఉంది, మంచిగా అందరూ ఉండి అందరూ వినాయకునికి మంచిగా మొక్కి 9 రోజులు నిమజ్జనానికి యూత్ అందరికీ చెప్తున్నా, ఫస్టే మంచిగా వెళ్ళి తీసుకొని పోవాలి. 9 రోజులు నవరాత్రి అనేది ముగించుకోవాలి, ఎట్లాంటి నొల్లిలు కొట్లాటలు కాకుండా. నా తరపున జై శ్రీరామ్.
అయితే ఇప్పటిదాకానైతే మనకు ఈ తయారీ కేంద్రానికి సంబంధించిన ఆ వ్యవస్థాపకుడు అన్నతో అయితే మాట్లాడినాం. అన్న కూడా అసలు ఏంటి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, అసలు ఎన్ని రోజుల నుంచి దీని మీద వాళ్ళ యొక్క ప్రయాసం అనేది ఉన్నదైతే క్లుప్తంగానైతే మనకి చెప్పిండు అన్న. అయితే నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే జెడ్4 న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, మన యొక్క ఈ నవరాత్రులు, గణపతికి సంబంధించిన నవరాత్రులు ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో చేసుకోవాలి. ప్రజెంట్ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అంటే ఈ మధ్యలో తరచుగా ఏంటంటే ఫారెన్ కల్చర్కి అలవాటు పడి చాలా అంటే దైవాత్మకమైన భక్తిని విడిచి ఒక బయట కల్చర్ను యాక్టివేట్ చేసుకొని ఒక ఎంజాయ్ మూమెంట్లోకి పోతారు. సో అది కాదు, భక్తి అనేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఉండాల్సింది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క 9 రాత్రులు కూడా మంచి శ్రద్ధతో ఉండి ప్రతి ఒక్కరు కూడా దేవుడు అని ఒక విగ్రహంలాగా భావించకుండా ఇదే నిజమైన రూపం అని భావించి ప్రతి ఒక్కరు దాంట్లోనే వాళ్ళ యొక్క శ్రద్ధను వహించి ప్రతి ఒక్కరు అయితే పర్ఫెక్ట్గా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా గణపతులు తీసుకునే వెళ్తున్న టైంలో కొన్ని వార్తలలో చూస్తున్నాం ఏంటంటే కరెంటు తీగలు తగి కూడా చనిపోయిన మటుకు ఎన్నో దృశ్యాలు మనమైతే చూసాం, మీడియా ద్వారా కూడా తెలుసుకున్నాం. సో అలాంటి తొందరపాట్లు పడకుండా మంచి పర్ఫెక్ట్తో అంటే ఆగం పనిచేయద్దు ఇక్కడ. ఏంటంటే మనసు దానిపైన చెల్లించి భక్తితో ముందడికెళ్తే మీకు పర్ఫెక్ట్గా అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ 9 రాత్రులు కూడా శ్రద్ధతో ఉండి గణపతిని నామాన్ని తలుచుకుంటూ ఆ యొక్క శ్రద్ధతో వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వెళ్ళే టైంలో కూడా ఏంటంటే మ్యాక్సిమం డీజేని పక్కన పెట్టి వీలైనంత మట్టుకు దైవ పాటలతో ఆ యొక్క ర్యాలీని తీస్తే ఇంకా బెటర్ అని నా యొక్క ఉద్దేశం. సో అలాంటి కల్చర్ని మళ్ళీ మనం పుస్తకాల్లో చరిత్రలో చదివాం. సో ఇప్పుడు ఏంటంటే రియలైజ్ అవుతాం. ఇకనైనా ఇప్పుడు ఇన్ని రోజులు ఏ విధంగా చేస్తామో మనకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి అయినా పర్ఫెక్ట్గా ఒక మూమెంట్ని అయితే తీసుకుందామని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మట్టి విగ్రహాలకైతే ప్రయారిటీ అండి. మేము ఈరోజు ఏంటంటే సాధారణంగా పరిస్థితుల్లో ఇలాంటి వాటికే ప్రేరణిస్తున్నారని ఈరోజైతే మేము వీడియో మీకు చూపెట్టడానికి వచ్చినాం. దీంట్లో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక జీవనోపాధి కొంతమంది కలుగుతుంది, ఒక 20-25 మంది అయితే బతుకుతున్నారు దీని ద్వారా. అదేవిధంగా బయటకు వెళ్ళిన యూత్ ద్వారా కూడా కొన్ని పనులు అంటే వాళ్ళు విగ్రహం పెట్టడం ద్వారా కొన్ని షాపులు బతుకుతున్నాయి, కొన్ని పూల షాపులు, కొన్ని కొబ్బరికాయ షాపులు, కొన్ని దానికి ఇప్పుడు గణపతికి సంబంధించిన సామాగ్రి ఏవే ఉన్నాయో కొన్ని షాపులని తీసుకొస్తారు. అలాంటి సామాగ్రి వాళ్ళు కూడా ఎంతోమంది ఈ యొక్క పండుగ ఆ 9 రోజులు అనుకుందాం పండుగ వాతావరణంలో కొంతమందికి జీవనోపాధి కలుగుతుంది. దీంట్లో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ కలరింగ్కి సంబంధించిన విగ్రహాలు వాడుతున్న ఆ యొక్క చర్యనైతే కొంచెం ఇబ్బంది. సో అలాంటిది కూడా ముందు భవిష్యత్తులో మనము దీన్ని మాపడానికి జస్ట్ ఏంటంటే మట్టి విగ్రహానికి ప్రయారిటీ ఇచ్చే విధంగా కొంచెం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దైవాత్మకమైన భావనతో ఉంటూ జస్ట్ ఏదో మానవుడు క్రియేట్ చేసిన ఆ డీజే ఇంకేంది వేరే కల్చరల్ యాక్టివిటీస్కి అవిట్లా కాకుండా మనకు చరిత్ర పురాణాల్లో ఏముందో ఆ కల్చర్ని మనం ముందుకు చూపెట్టేటట్టయితే ప్రయత్నం చేద్దాం. సో నేను చేస్తా, అదేవిధంగా మీరు కూడా చూస్తూ వదిలేయకండి. ఇన్ని రోజులు నెగ్లెన్స్ చేసాం, ఇక నుంచి ఆ నెగ్లెన్స్ అనేది పనికిరాదు. సో కాబట్టి దేవుడు మీద మంచి భక్తితో ఉన్నప్పుడే మనం అనుకున్న కోరికలు అయితే సఫలమవుతాయి. సో భక్తితో పాటు ఆ యొక్క శ్రద్ధ ఉండాలి, భయం కూడా ఉండాలి. భయంతో మెదలండి, సక్సెస్ఫుల్గా 9 రోజులు నవరాత్రులు అయితే మంచి భక్తితో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ మీన్స్ చేయాలి, కానీ భక్తితో చేయాలి. అలాంటి భక్తి మీరు ఎంజాయ్ చేసినప్పుడు దేవుని బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. కాబట్టి సో నేను కూడా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ టు ఆల్. మీరు చూస్తున్నది